నెల్లూరు నగర ప్రజలకి అలానే యావత్ ముస్లిం ప్రపంచానికి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. మరి ఈరోజు త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునేటువంటి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరియు ముస్లిం మైనారిటీ మత పెద్దలతో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఈరోజు ఈద్గా మసీద్ దగ్గర అందరినీ కలవడం కానీ శుభాకాంక్షలు తెలియచేయడం కానీ ప్రార్థనల్లో పాల్గొనడం కానీ చాలా సంతోషంగా ఉంది. మంచిగా అన్ని కార్యక్రమాలకు కూడా నేను వారితో పాటు హాజరు కావడం కూడా జరుగుతుంది. వారిలో ఉన్నటువంటి త్యాగం అంటే ఇందాకే కూడా చెప్పడం కూడా జరిగింది. మనకున్న దాంట్లో 10 రూపాయలు మనం పక్కన వాటికి సహాయం చేయాలా, మన ఆప్తులకి సహాయం చేయాలా అనే మంచి మనసుతో వారు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు రంజాన్ దగ్గర నుంచి బక్రీద్ దాకా కూడా అన్ని పండుగల్లో కూడా వారు ఏదో ఒక మంచితనం అన్నది ఆ పండుగల్లో కనిపించే సాంప్రదాయం అనేది ఉంటుంది. మరి అలాంటి పండుగల్లో ప్రధానమైనదిగా ఈ బక్రీద్ పండుగను తీసుకుంటారు. ఈ బక్రీద్ పండుగలో వారికి ఉన్న దాంట్లో కొంత సహాయం చేసేటువంటి ఈ ఒక మంచి పండుగ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మరి ఆ పండుగ సందర్భంగా వారందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని, అలానే వైఎస్ఆర్సీపీ మైనారిటీలు అంటే అందరికీ కూడా గుర్తొచ్చి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు మైనారిటీల కోసం చేసినటువంటి అనేకమైనటువంటి పథకాలు కానీ అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ తీసుకొచ్చినటువంటి ఎవరు కూడా మర్చిపోలేరు. మరి ఈరోజు భారతదేశంలో వారి కోసం నిలబడినటువంటి ప్రధానమైన పార్టీల్లో వైఎస్ఆర్సీపీ ఒకటని చెప్పచ్చు. మరి వారి ఆశీస్సులు వారి దీవెనలు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అలానే వైఎస్ఆర్సీపీ మీద కానీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజలు కానీ అలానే ముస్లిం మైనారిటీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.